అందరికి క్షణార్థులలో నేను మీ నర్సే తాత. ఇలా ముచ్చట ఏంటంటే ముందుగాల సంక్రాంతి పండుగ శుభాకాంక్షల్లో ఈరోజు మనం చూసినట్లయితే ఈ పేరడ్ మైదానం వచ్చిన మూల ఇక్కడ ఏమవుతుందంటే అంతర్జాతీయ పతంగుల పండుగ చేస్తున్నారు. అంటే దేశ విదేశాల నుంచి కూడా చాలామంది పబ్లిక్ వచ్చి ఇక్కడ పతంగుల పండుగ చేసుకుంటారులా. మరి అది ఎట్లా చేసుకుంటారో, ఎక్కడి నుంచి వచ్చిరో మరి ఏందో ఒకసారి తెలుసుకుందాములా. పోదాం పరి మరి ఒకసారి. ఇక మొత్తం మీదనైతే లోపలికి వచ్చినాములా. ఇక లోపలికి వచ్చినాం ఇక్కడ చాలా మంది పెద్ద పెద్ద పతంగులు ఎగిరేస్తున్నారు. ఇక ఈ సింగు మానవాడు వచ్చిండు, ఎక్కడికి వెళ్ళి వచ్చిండో ఏందో ఒకసారి అడుగుదాం. చెప్పాయి పిల్లగా నామ్ క్యా హై? బోలో. कवलप्रीत सिंह। मेरा को हिंदी ना ये थोड़ा थोड़ा आता। अरे मैंने हिंदी में ही नाम बोला है, मैंने तो कोई और लैंग्वेज यूज ही नहीं करी अभी तक। क्या बोलिए बताओ। वो इधर से आएगा, कहाँ से आए? चंडीगढ़ से आए हैं जी, दूसरा साल है तेलंगाना इंटरनेशनल काइट फेस्टिवल। और आप लोग आए और आपके साथ हवा भी आ गई है। हवा रुकी हुई थी, हवा थोड़ी नाराज चल रही थी, बट अभी हवा का जो माहौल है वो रुख है, वो बदल गया है और पतंगे हवा में उड़नी शुरू हो गई हैं। हो गया ना? हो गया हो गया। बोलिए मैडम। सत श्री अकाल तेलंगाना, हैप्पी लोहड़ी, हैप्पी मकर संक्रांति। और हैदराबाद आके मुझे बड़ा अच्छा लग रहा है। और मैं यही कहना चाहूँगी कि आप भी काइट के साथ जुड़ो, बिकॉज जो काइट होती है वो हमें फ्लाई हाई सिखाती है कि आगे बढ़ो ज़िंदगी में। सो आप सभी इस चीज़ के साथ जुड़ो। చూసిరుగానయ్యా ఈ తెల్ల మనమరాలు అయితే ఎటు మాట్లాడిందో మనకైతే అర్థం కాలే, కానీ ఏదో ఊళ్ళకి వచ్చినాం కానీ మంచిగానే మాట్లాడుతున్నారు. ఇక మరి ఇంకెవరు ఎగిరేస్తున్నారో, ఎక్కడికి వెళ్ళి వచ్చారో అడుగుదాం. ఇక మరి గసంత పోయి అయితే అడుగుదాం పరువులా. ఇక్కడ చూసుకున్నట్లయితే మన హైదరాబాద్, మన భాగ్యనగరం నుంచి కూడా చాలామంది అయితే ఇక్కడ పాల్గొన్నారు. ఇలా మరికి మన్మడు ఉన్నాడు. మరి మన్మడ్ పేరు ఏంది, ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, ఎట్లా అనిపిస్తుందో అడుగుదాం. చెప్పోయ్, ఏం పేరు? తాత నమస్తే, రవీందర్ నా పేరు. సికింద్రాబాద్ 10 సంవత్సరం వస్తాం కానీ ఈసారి ఎంట్రీ లోపలికి వచ్చాను. మా పాపని తీసుకొని వచ్చాం, చాలా బాగా ఉంది. మేము ఎప్పుడు వచ్చినా ఈ హాలిడేస్ లో ఊర్లోకి వెళ్ళిపోయి చేస్తాం కానీ ఈసారి మాత్రం హైదరాబాద్ లో చేసుకుంటున్నాం. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. చాలా జామ్ లో ఉన్నాయి. వేరే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళే చాలా బాగున్నాయి. అది ఆనందం తట్టుకోలేకపోతున్నాం. మేమైతే ఒక గంటన్నర ఉంటే ఇక్కడ ఆనందం వేరుంది. వచ్చి ఒక 2 hours అవుతుంది మేము వచ్చి. 2 గంటలు అవుతుంది. అన్ని చూస్తున్నాము. 18th వరకు ఉంటది ఫెస్టివల్. ఇది మన జూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో. మరి నెక్స్ట్ మేడం కమిషనర్ ఒక ప్రణవి పేరు సంథింగ్, ప్రణవి మేడం మీద ఉంది. ఆ మేడం అదను బాగా వీళ్ళు బాగానే ఎప్పటి నుంచో ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అది చేస్తున్నారు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మంచి చాలా బాగుంది. లేదన్నా బాగా హైదరాబాద్ లో చాలా ఉన్నాయి కళాఖండాలు. ఓకే చూసిరు కాదు హ్యాపీ సంక్రాంతి అన్న. దాన్ని ఏమంటారు, నాకు ట్యాంకులు అని రాదు, ఏమని రాదా, ఏదో ఒకటి సంతోషం బిడ్డ, శుభాకాంక్షలు. ఇక చూసుకుంటారు కదా మనతోని వాళ్ళ సంతోషాలు కూడా పంచుకుంటున్నారు. చాలా మంది అలా మనసులో ముచ్చట్లు కావచ్చు, అలా అభిప్రాయాలు కావచ్చు, చాలా సంతోషంగా మనతోని పంచుకుంటున్నారు. అంతేకాదు ఏడాదికి ఒకసారి వచ్చే ఈ పతంగుల పండుగ ఇక అందరూ మంచిగా జరుపుకోవాలి. పెద్ద ఎత్తున అబాబాబా చిన్న పెద్దగా అవి తాడు పట్టు కూడా మాండ గుంజుకపోయేటట్టు ఉన్నాయి. గంత పెద్దగా ఇచ్చంద్రంగా ఉంది. ఇక్కడ చూసుకుంటుంటే గసంద పోయి చూద్దాం, గడవలో ఎగిరేస్తున్నారు. పోయి చూడాలి, చూద్దాం పరువులా. చూసిరు కాదు మస్తు మంది మస్తు సంతోషం పంచుకుంటారు. ఇక అంతే కాదు, ఇక్కడ ఇంకో మనమడు తలిగిడు మనకు. ఏడుకెళ్ళి వచ్చిండు, ఎట్లా అనిపిస్తుందో, ఎప్పుడు వచ్చిందో అడుగుదాం. నాకైతే మాట్లాడరా కానీ అడగనైతే అడుగుదాం. చెప్పు మనవాడా, తెల్ల పిల్లగా వచ్చుకుంటావు. Hello, namaste. My name is Alex. I came from Ukraine. This is my 3rd time in Hyderabad. I'm very enjoying. Every year I come here to see these people, to play my cat kites. ఇది నేనేనా? Yeah, meow meow. ఎట్లా అనిపిస్తుంది? Feeling great. Yes. Everyone come join this festival. Awesome. ఒక్కనే వచ్చినావా? Yeah, I came alone. Yeah. చూసి కదా Nothing fight. This is our kite. చెప్పు. Adil Hamid from Kashmir. ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్? Good feeling. Proud to be an Indian. Telangana government. Good Prime Minister. Yeah, thank you. చూసిరు కదా అలా సంతోషం. మన నరేంద్ర మోడీ సార్ కూడా
మంచిగా ధన్యవాదాలు చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడికి వాళ్ళు వచ్చి మంచిగా ఎంజాయ్ చేసుకుంటా పతంగులు ఎగిరేస్తారు. ఈ అమ్మ హుషారు, నేను ఊళ్ళలో బుడబుడ పతంగులు చూసినా కానీ జబర్దస్త్ పతంగులు ఎగిరేస్తున్నాడు. ఆ గసాదా పోదాం కాడే మంచిగా చేస్తున్నాడు, పోయి చూద్దాం పరి. ఓరి అవ్వ ఇచ్చేంతరము ఓని సంతోషం పాడుగాను. దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పతాకులు ఎగిరేస్తాడు. ఈ పలమాన్ వాడు అయితే ఎడికెళ్ళి వచ్చాడు, ఏమనిపిస్తుంది అడుగుదాం. నామ్ బోలే. Hello. My name is Nicolas and I'm from France. ఫ్రాన్స్. Yeah, and I enjoy flying in Hyderabad. ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్? Thank you, very good, very nice. I love it. Thank you. Namaste. నమస్తే. Namaste. ఇగో వచ్చిరాని మాటలు మాట్లాడుకుంటా నేను ఎటో సైకిల్ లెక్కలు అయిపోతుంది. వాళ్ళేమో ఇంగ్లీష్ పీస్లో మాట్లాడుతున్నాం, వాళ్ళేమో తెలుగు పీసాయే. ఇక తెలుగులో మాట్లాడుతున్నామా, ఇక మరి ఏం చేస్తాము. ఇక ఏదో వచ్చి రాకున్నా కూడా కలుపుకొని పోవాలి అందరితోని. అట్లా అని చెప్పేసే వాళ్ళు దేశ విదేశాల నుంచి వచ్చారు. మనతో మంచిగా మన సాంప్రదాయాల ఆచారాలు ఈ పండుగలలో పాల్గొనుకుంటా వాళ్ళు కూడా సంతోషాన్ని పంచుకుంటూనే ఉన్నారు. వాళ్ళ మనసులో మాటలు కూడా చెప్పుకుంటారు. చాలా సంతోషంగా ఉంది. మరి గసందబాయి కూడా ఇంకెవరెవరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు అడిగి తెలుసుకుందాములా. ఇక పోనైతే పోదాం దరి. చూసారు కదా నువ్వు, చాలా మంది అయితే అలా ముచ్చట్లు వాళ్ళ సంతోషాలు మనతో పంచుకున్నారు ఇప్పటిదాకా. ఇక ఇంకో పిల్లగా కూడా మన దగ్గర కనబడుతుడు మాట్లాడతాను. ఏం మాట్లాడుతావు అడుగుదాం. చెప్పాయి మనవాడా, ఎక్కడికి వెళ్ళొచ్చావు? నామ్. Hello, I am Sofyan from Algeria with Algeria Kai team. I'm second time in India and first time in Hyderabad. ఫస్ట్ టైం వచ్చినావా? The first time I ever thank you for Telangana tourism and Minister of Telangana for invitation my country in the busy city of Hyderabad. It's very good, friendly. It's very good people in Hyderabad. It's not your traditional city in Hyderabad. I love it. This first time. Next year I don't think I'll be back. And thank you for the Minister of Telangana to invited to Hyderabad. Thank you, and thank you for all people of Hyderabad. I love you all. Yes, I become biryani and mandi. Biryani is very spicy and is very sweet. Spicy, good, and very good. Yes, biryani. I love you, biryani. It's number one of the world. Thank you, Hyderabad. హైదరాబాద్ లో బిర్యానీ ఫేమస్. Yes, famous in the world. Famous for yes. And, thank you for new experience for Hyderabad. I'm very happy. Yes. Okay, thank you. సంతోషం మరి. Okay. చూసిరు కదా, ఇక్కడ బిర్యానీ కూడా నచ్చిందట మన పిల్లగానికి. అంతేకాదు నువ్వు వాళ్ళ సంతోషాన్ని పంచుకుంటారు. మంచిగా అనిపిస్తుంది అట. ఇక్కడ మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్న మినిస్టర్లకు కూడా మంచిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. ఇక చూసిరు కదా, ఇంత పెద్ద ఎత్తున అయితే నాకు కూడా తెలియదు కానీ నా మన్మడి చెప్పిండు, తాత ఒకసారి వైరాపో పతంగుల పండుగ అంటే పొద్దుగాల అడిగిండు పతంగని అని. పండుగ పూట పతంగి ఏందిరా, కొత్త వేసుకోవాలని నేను అంటున్నా. ఓరియో ఎడ్డి తాత అది కాదు, ఇక పేరడు మైదానం కాడికి పోని పతంగ ఏందో తెలుస్తా అన్నాడు. అందుకని వచ్చిన మస్తు అనిపిస్తుంది. పతంగ అంటే మనం ఇంటికాడ ఎగరేసుకునే ఒక పుల్ల పతంగ కాదు, ఇక్కడ మనం నలుగురు కప్పుకోవచ్చు. అంత పెద్ద కూడా మనం ఎత్తుకొని పోతే అలుకున్నా. గసంతకైతే పోయి చూద్దాం మరి ఇంకేమేమి ఎక్కడికి వెళ్ళి వచ్చారో అడిగి తెలుసుకుని అరుచుకుందామో భారీ రీ. ఇక్కడ చూసిరు కానులా పెద్ద పతంగి ఉంది. అరే నేను ఏడ చూలే ఈ దునియాలకు ఇంత పెద్ద పతంగి నా జీవితంలో ఫస్ట్ టైం చూసిన. ఇక్కడ మా పెద్ద ఎలకలు కనబడుతున్నారు. ఒక్కసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం మరి ఎక్కడికి వెళ్ళి వచ్చారు ఏందని చెప్పే. Hello, my name is Stanislav. I come from Russia, from Moscow city. రష్యాకి వచ్చావా? I'm really happy to be here, and this is my first time in Hyderabad. But I'm really enjoying being here because I'm come here with my friends from different countries and also Indian kite flyers. So together we're enjoying Kyle Field, we enjoy the sky, and also we enjoy the wind. So we are together. We are share atmosphere for also for public. We are really happy to be here. ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్? Yeah, feeling is great. Really enjoy. చూసిరుగా మా అయ్య చదువుకోమంటే చదువుకోలే అప్పట్లో. ఇక మాట్లాడుతున్నా కానీ మంచిగానే చెప్తున్నారు వీళ్ళు. వాళ్ళ సంతోషాలు ఎట్లా చూసిరు కదా.
వేరే దేశంకి వెళ్ళి వచ్చి కూడా ప్రపంచ స్థాయిలో పోటీలు జరుగుతున్నాయి ఇక్కడ వేరే దేశంకి వెళ్ళి వచ్చి కూడా మంచిగా వాళ్ళు మస్తు ఖుషిగా అవుతున్నారు. ఇక మరి ఇంకెక్కడెక్కడికి వెళ్ళి వచ్చిర్రు ఏందో అడుగుదాము. ఇక పొయ్యి అయితే వద్దాం చెప్తాం. పొయ్యి వస్తా మరి. ఓకే థ్యాంక్ యూ చూసిరు కాదనులా మన ఊళ్ళలోనైతే చిన్న ఎత్తున పండుగనైతే చేసుకుంటాం. ఈ పతంగుల పండుగ ఆడ ఈడ ఏనో పోరాడ ఎగిరేస్తూ ఉంటారు. కానీ గీడ చూసుకున్నట్లయితే అబ్బాబ్బా ఉష్కపోసారు వాళ్ళంత పబ్లిక్ వచ్చినారు ఇడికి. ఎక్కడికి వెళ్ళి వచ్చిరో ఏందో కానీ అబ్బాబ్బా ఊళ్ళ కంటే ఎక్కువ నడుస్తుంది ఇక్కడ. మురిపేం కాదు, దేశ విదేశాల నుంచి పతంగులలో పార్టిసిపేట్ చేసుకుంటూ ఉన్నారు. అంతేకాదు మన అభిమానులు కూడా ఉన్నారు ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చినారు. మాట్లాడతా అని వాళ్ళు అలహోలం చేస్తున్నారు. ఒకసారి ఎక్కడికి వెళ్ళి వచ్చో మాట్లాడిపిద్దాం మరిగా అయిందని చెప్పాలి. వచ్చాడు పరాడ్ గ్రౌండ్స్ కి దగ్గర వెళ్ళిపోతే మళ్ళీ ఇది తురుం ఖాన్ పండుగ చూస్తుంటే ఈ వాతావరణం చూస్తుంటే తట్టుకోలేకపోతాడు. ఇటువంటి ఎన్నో రావాలి, మనం ఎన్నో ఉండాలి అని కోరుకుంటాం. మళ్ళీ థ్యాంక్స్ మేడం. సో స్వీట్ తెలంగాణ అంటే పతంగుల పండుగ. చూసిరు కానులా వాళ్ళ సంతోషం పట్టలేకుంటుంది. ఇక వాళ్ళ సంతోషానికి అద్దులు లేవు, అంతు లేదు. పెద్ద ఎత్తున అయితే వచ్చిన జనాలు అయితే వాళ్ళ సంతోషాన్ని మనతో పంచుకుంటున్నారు. వాళ్ళ సంతోషం పట్టలేనిది అది. అంతేకాదు సహా కూడా వచ్చి వాళ్ళ మాటలతోని వాళ్ళ ముద్దు ముచ్చట్లతోని మంచిగా మనతోని సంతోషాన్ని పంచుకుంటున్నారు. ఇక మరిగా ఇంకో కొంతమందితో కూడా మాట్లాడిపించి వాళ్ళ ఆనందం ఎట్లుందో తెలుసుకుందాం. మరిగా చెప్పు, ఏం పేరు? దర్శిత. ఏం చదువుకుంటున్నావు? ఫస్ట్ క్లాస్ చదువుకుంటున్నావా? పతంగులు ఎగిరేసినావా? ఎగిరేసినావు? ఆడ ఎగిరేసినావా? ఎట్లా వచ్చినావు వీడికి? అలాగే జొర్రేసినావా? ఎట్లా అనిపిస్తుంది చెప్పు? నీకు బాగా అనిపిస్తుందా? గిసాన్ దగ్గర అక్కడ చూడు ఎట్లా అనిపిస్తుంది చెప్పు? సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు చెప్పు నాకు. చెప్పు దాన్ని చెప్పు. హ్యాపీ సంక్రాంతి అని చెప్పు. మంచిది చదువుకో. ఇక చూసిరు కాదనులా ఇప్పటిదాకా అరే పతంగుల పండుగ అంటే పెద్ద ఎత్తున జరుపుతున్నారు ఈ పేరెడ్ గ్రౌండ్లో. అంతేకాదునులా వివిధ దేశాల నుంచి అంతర్జాతీయ పతంగుల పండుగ చేసుకుంటా ఉన్నారు. అరే వాళ్ళు ఎక్కడ దేశం నుంచి వచ్చిరో ఏమో కానీ పెద్ద ఎత్తున వచ్చి మంచిగా జరుపుకున్నారు. కనుల విందుగా అసలు అలా మనసున్న మాటలు ఎంత సంతోషంగా ఉన్నాయంటే నాకు కూడా కొనుక్కున్నట్టు అవుతుందిలా. అంతేకాదునులా వాళ్ళ హైదరాబాద్లో ఇది ఫేమస్ ఉంది, ఇట్లా అనిపిస్తుంది, మీ మంత్రులు ఇట్లున్నారు, మీ ప్రధానమంత్రులు ఇట్లున్నారు అని చెప్పేసి వాళ్ళ సంతోషాన్ని మనతో పంచుకుంటున్నారు. అంతేకాదు ఇక్కడ చిన్న పిల్లలతో సహా కుటుంబాలు పెద్ద ఎత్తున వచ్చి హైదరాబాద్ భాగ్యనగరం మొత్తం ఈయన కనబడుతుంది. అంత ఎత్తున కనబడుకుంటా వాళ్ళు పెద్ద ఎత్తున సంతోషాన్ని పంచుకుంటా. పతంగులు వెనక చూసినట్టయితే చిన్న పెద్దలేవు అవి. ఊళ్ళలో చూస్తే బుడబుడైన ఉంటాయి కానీ పెద్ద ఎత్తున పెద్దగా పండుగ చేసుకుంటున్నారు. రేపటిదాకా కూడా అవుతుంది. అందరూ కూడా చూడాలి, ఇట్లనే మళ్ళీ ఆదరించాలి. మన హైదరాబాద్లో మన భాగ్యనగరంలో మంచిగా ఇంకా పెద్ద ఎత్తున పేరు తేవాలి. మన దేశానికే గుండెకాయ లాంటిది అయింది హైదరాబాదు. మరి హైదరాబాద్ అంటే ఎక్కడెక్కడ దేశాలలో మన హైదరాబాద్ పేరు మారుమోగుతుందిలా. శుభాకాంక్షలు. అంతేకాదు ఇవాళ పేరడ గ్రామంలోకి వచ్చినాం మనము. ఇటు పతంగుల పండుగతో పాటు ఇక్కడ తినుబండాగారాలు కూడా అమ్ముతున్నారు. మరి ఎక్కడికి వెళ్ళి వచ్చినారు, ఏమేమి అమ్ముతున్నారు, అవి కొనుక్కొచ్చి అమ్ముతున్నారా, తయారు చేసి అమ్ముతున్నారా, ఒక్కసారి అడిగి తెలుసుకుందాములా. ఇక నాకు కూడా తిండి అంటే పిచ్చి. మరి వెనకడ మా ముసలి మురుకులే చేసి పెట్టింది, బజ్జీలు చేసి పెట్టింది, కానీ సంక్రాంతి కింద తునకలు కూడా చేయించింది. కానీ ఇక్కడ చూస్తున్నట్లయితే మిఠాయిలు, లడ్డూలు, నానా రకాల తినుబండాగారాలు ఉన్నాయి. అంతేకాదు మరి అవి ఎట్లా తయారు చేస్తారు, ఏంది కథను ఒకసారి అరుచుకుందాం. ధన్యవాదాలు. నమస్తే సార్. ఏం పేరు? నమస్తే, మీ పేరే ఆరాధన. ఎక్కడికి వెళ్ళి వచ్చినారు, ఏంది మరి? ఒడిశాకి వెళ్ళి వచ్చినా. మన దగ్గర ఏమేమి ఉన్నాయి? మా దగ్గర స్వీట్స్, ఆల్ స్వీట్స్, రసగుల్లా ఉన్నాయి, చెనాపడ ఉన్నాయి, దట్ స్వీట్స్ లబంగి లత, బాలుసా, పూరి గజా, పాలువ లడ్డు అన్నీ ఉన్నాయి. మీరే తయారు చేసిరా? మీరు తయారు చేశారా? ఎప్పుడు ఏంటి నిన్న మాకు తెలుగు రాదు, చాలా బాగుంది. నాకు కొంచెం हिंदी में बोलना है तो मैं बोल सकती हूँ, तेलुगु में नहीं आता। वही हम लोग बहुत सारे स्वीट्स बनाए. कल से प्रिपरेशन कल से हुआ. सुबह बना के आते आते 1 बज गया. पूरे स्वीट्स हम लोग बनाए घर में.
पूरा उड़ीसा ऑथेंटिक स्वीट्स बनाए और हम लोग धन्यवाद देंगे और तेलंगाना गवर्नमेंट को क्योंकि वो हम लोग को एक अपॉर्चुनिटी दिया कि हम अपना टैलेंट दिखा सकें। थैंक यू सो मच। ధర ధర ఏం రేటు ये है देखो लवंगी लता है, ये छेना गजा है, ఎట్లా ఇది పైసా ఇది 30 रुपीस। 30 రూపాయలా हाँ 30 రూపాయలు हाँ 30 रुपए 30। और क्या आप लोग थोड़ा एडवर्टाइज कीजिए, हमारा थोड़ा अच्छा सेल हो। कल इतना अच्छा सेल हुआ नहीं, थोड़ा आज अच्छा सेल हो गया तो अच्छा रहता। हमारा जो काम करे कल से पूरा प्रेशर रहता है, 3 दिन से काम में प्रेशर है, तो थोड़ा सा हमारा काम करने का हो जाए। తయారు हाँ तैयार నేను చేస్తారా, हम लोग ने किए, मेरा ये लोग मिलके मैंने उनको गाइड करा, उन लोग करे। చూసిరు కానులా వాళ్ళ చేతుల మీకు తయారు చేసుకొని వాళ్ళే నేరుగా అమ్ముకుంటున్నారు. అంతేకాదు వాళ్ళు ఒరిస్సాకి వెళ్ళి వచ్చిరట, చూసిరు కదా. మన దగ్గరనేమో ఇక తెలుసుగా మీకు మన దగ్గర ఎట్లున్నాయో మన దగ్గర కంటే ఎక్కువ తీసుకొచ్చారు. వాళ్ళు ఇక కష్టపడుతున్నారు, వాళ్ళ సొంత ఉపాధి మీద ఆధారపడి వాళ్ళ బతుకు తెరువు గురించి కాకుండా ఇంట్లో పార్టిసిపేట్ చేసి కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చినారు, ఏంది వాళ్ళ రుచులు పాసులు ఏంది, ఎట్లా అమ్ముతున్నారో కూడా చెప్పింది కదా ఈ మన్మరాలు. మరి గసందపై ఇంకేం అమ్ముతున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. మా చెప్ప ఏం పేరు నీ పేరు? పేరు లక్ష్మీనరసింహ అండి. ఎక్కడికి వెళ్ళి వచ్చినావు? నేను మారేడుపల్లి. మారేడుపల్లి అవునండి. ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళు మంచి ఫెస్టివల్ మంచిగా ఉంది. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి, మీకు కూడా. నాకు కూడా సంతోషం. శుభాకాంక్షలు. నర్సయ్య తాత నా పేరు. నరసయ్య తాత గారు. ఎట్లా అనిపిస్తుంది మరి? మంచిగా చాలా ఫెస్టివల్ మంచిగా ఇట్లనే అవుతుందా? ప్రతి సంవత్సరం ఇట్లనే అవుతుంది. ప్రతి సంవత్సరం కొన్నాం, బాగానే కొన్నాం. ఏమేమి కొన్నావు? ఎట్లా రేట్లు ఉన్నాయి? రేట్లు ఫెస్టివల్ కదా, ఇది ఎక్కువ రేట్లు ఉన్నాయి. రేట్లు ఎక్కువనే ఉన్నాయి. రుచి ఎట్లుంది? రుచి బాగానే ఉంది కానీ రేట్లు మాత్రం పెంచుతున్నారు. సరే కలుద్దాం మరి దశంత పోయిస్తా. ఇక చూసిరు కానులా వాళ్ళ సంతోషము. వాళ్ళు ఎట్లా అంటే ఇక చూసుడితో పాటు కొనుక్కుంటున్నారు, రుచులు కూడా చూసి చెప్తున్నారు. ఇక మంచిగా కమ్మగా ఉన్నాయట, రేట్లు ఎక్కువ ఉన్నాయట. మరి రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా, కమ్మగా ఉన్నాయట, ఆ కమ్మ కూడా ఉన్నాయట. మరి అదే రుచికి తగ్గట్టు పశ అన్నట్టు మరి గసంద పోయి కూడా అరుచుకుందాం. మరి ఇంకేమేమి తెచ్చారు పోదాం పరుల్లా. ఈ మన్మరాలు అయితే మరి డబ్బు రొట్టెలు అమ్ముతున్నాడు కనబడుతుంది. మరి ఏంటి అడుగుదాం ఒకసారి. చెప్పిడా ఏం పేరు? నా పేరు ధారణి. అది డబ్బా రొట్టెలు కాదు, దాని పేరు శాండ్విచ్. 2 బ్రెడ్ మధ్యలో కూరగాయలు ఉంటాయి, హెల్తీ కూరగాయలు బ్రెడ్ మధ్యలో ఉంటది. కూరగాయలు అన్ని కలిపి పిల్ల పెడతారా? బ్రెడ్ మధ్యలో పెడతాం, శాండ్విచ్ దాని పేరు. మన తెలంగాణ లేని ఉంటుండే, మరి లేని పట్టుకొని వచ్చిన మరి ఎట్లుంది గిరాకీ? బానే ఉంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది. బానే ఉంది. తిన్నోళ్ళు ఏమంటారు? బాగుంది, టేస్టీగా ఉంది అంటున్నారు. పిల్లలకి నచ్చింది, చిన్న పిల్లలకి బాగా నచ్చుతుంది. ఒకసారి తిని చూడండి మీరు కావాలంటే. తినండి. ఓకే తినండి. నేనే తయారు చేసిన, నేనే కట్ చేసి కలిపి నేనే చేస్తాను. పెట్టాలి అంటే. అవును అవును. ఏం రేట్ అమ్ముతున్నావు మరి? 250 రూపాయలు. 250 రూపాయలా? అమ్ముడు పోతున్నాయి? పోతున్నాయి. బాగుంది. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. నాకు ఈ వాయిపు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. చూసిరు కానులా వాళ్ళ చేతి మీద తయారు చేసుకొచ్చిన వంటలు కూడా మంచిగా అమ్ముకుంటా ఉన్నారు. ఇక్కడ రుచులు కాదు, బయట రుచులు కూడా పట్టుకొని వచ్చి అమ్ముకుంటా ఉన్నారు. రుచులు కూడా బాగున్నాయని చెప్తున్నారు. మనమరాలు తినమని కూడా చెప్పింది కానీ బలవంతం చేసి గసంద పోయి తింటా అని చెప్పిన. మళ్ళీ గసంద పోయి అయితే అనుకుందాం. మరి ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. మళ్ళీ ఏంటి బుడ డబ్బాలలో పెట్టుకొచ్చినావు? ఇది సాబుదానా కిచడి. సాబుదానా అంటే జవర్సి, సబ్దాన్ గింజలు. అదే ఇది ఇంట్లో తయారు చేసింది. ఇది పైనాపిల్ కేసరి. పైనాపిల్ ఉడకబెట్టి చేస్తారు. పైనాపిల్ కేసరి. పర్వాలేదు, బానే ఉంది. మా ఇళ్ళలో వేసుకుంటాం అప్పుడు ఇంటికాడ. నేను చిన్నతనంగా ఉన్నప్పుడు మా ముసలి చేసి పెట్టేది, ఏడ దొరుకుతలేవి. ఇక మళ్ళీ నీ దగ్గరనే చూస్తున్నా. ఇక గిసాల చెప్పిడా ఏంటి? ఇవి హెల్దీ లడ్డూలు. ఇది చాక్లెట్ లడ్డు అంటాము, కానీ ఓట్స్ దాని తర్వాత డేట్స్ ఉంటాయి కదా, దాంతో చేస్తాము. ఇది కోకోనట్ తో. కాదు, కొబ్బరి లడ్డు. ఇది నువ్వుల లడ్డు. ఇప్పుడు సంక్రాంతి కదా, అందుకే నువ్వుల లడ్డు. ఇంకా ఇది చెట్ల నుంచి తినే గమ్ ఒకటి వస్తుంది, ఆ గమ్ముతో చేసే గోందు లడ్డు. మా ముసలి చేసి పెట్టిండే అప్పుడు నాకు జర గట్టిగా ఉండే మా ముసలోడు అని. ఇక మళ్ళీ గీన కనబడుతుంది.
పడుతున్నాయి గీడ దాకా అరుచుకొని వస్తా. ఏంటి ఇవేంటి? చాక్లెట్, హోమ్ మేడ్ చాక్లెట్, కొబ్బరి చాక్లెట్స్ ఇంట్లోనే చేసినావా? ఇంట్లోనే చేశాను. ఎట్లా చేసినావు చెప్పు ఒక పారి. ఎట్లా ఏమేమి చేసి? అది కొబ్బరి చాక్లెట్ పౌడర్ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని లడ్డు చేసుకొని తర్వాత చాక్లెట్ ఫ్లవర్స్ అందులో వేసేసి ఫ్రీజర్ లో పెట్టాలి. ఇట్లా అయితే గట్టిగా ఎట్లున్నాయి మరి? రుచి మంచిగా బాగున్నాయి, చూడండి. సరే సరే. చెప్పిట ఏం పేరు? ఎక్కడికి వెళ్ళి? శుభదా కుల్కర్ణి ఫ్రమ్ మహారాష్ట్ర. మహారాష్ట్రకి వెళ్ళి వచ్చినావు? కాదు, ఇక్కడే ఉంటాం. ఇక్కడనే ఉంటావా? తెలుగు నాకంటే ఎక్కువ తెలియదు. ఏంటి ఇవి? ఇవి గోవింద లడ్డు. గోవింద లడ్డు అంటే కృష్ణుడికి ప్రియమైన లడ్డు అన్నమాట. మంచిగా మరి ఏమేంటి ఏమేంటి చేస్తారు దీంట్లో పోహా, అటుకులు, కొబ్బరి, పల్లీలు. మంచిగా చాలా మంచి హెల్తీ లడ్డు. ఏం రేటు మరి? ఏం ధర? ఇది 50. 50 రూపాయలా? ఇది 100. 100 రూపాయలు. 2 అయితే 50, 4 అయితే 100. ఎట్లుంది గిరాకీ? బానే ఉంది. మంచిగా ఉందా? సరే సరే వేస్తాం. ఇక చూసిరుగానులా ఇక గిడ కొంతమంది అయితే మరి ఈడేమో సమోసాలు ఏంది గచ్చుపులు పెట్టిరు, ఇక్కడ పప్పు ఏమో పెట్టింది, ఇగో నువ్వుల లడ్డూలు, పళ్ళు పట్టీలు. మరి ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రు, మరి ఎట్లా అమ్ముతున్నావు ఒకసారి అరుచుకుందాం పరులు. చెప్పిట ఏం పేరు? సోనియా. बोलिए क्या क्या सामान है इधर? पानी पूरी, भेल, स्वीट है, लड्डू है, मिक्सचर है और सब बहुत सारे आइटम है इधर. भेल पूरी, दही पूरी, पानी पूरी अच्छा सेल हुआ है. और हम लोग 6-7 साल से हम लोग लगा रहे स्टॉल. गुजरात से. पानी पूरी 30 रुपीज, लड्डू बॉक्स 100 रुपीज, 20-40 अलग अलग रेट. अच्छा है. చూసారు కదా, గిరాకీ కూడా మంచిగా ఉందట, వాళ్ళు కూడా మంచిగా అమ్ముకుంటున్నారు. గుజరాత్కి వెళ్ళి వచ్చిరట వల్ల. ఇక గుజరాత్కి వెళ్ళి వచ్చి వేరే మన రాష్ట్రాల నుంచి కాదు, విదేశాల నుంచి కూడా వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొని వాళ్ళ చేతి వంటలు కావచ్చు, ఇటు పతంగుల పండుగ కావచ్చు ఇక చేస్తూ ఉన్నారు. మరి ఇక ముంగడికైతే పోయి చూద్దాం మీకు ఏమేమి తెచ్చిరో, ఎక్కడి నుంచి వచ్చిరో అరుచుకుందాం. పోనైతే ఇక చూసిరు కానులా ఇక మన రాష్ట్రాల నుంచి కూడా వేరే మన తెలంగాణ కాదు అవతల రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వచ్చి అమ్ముకుంటూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళ చేతుల నుంచి తయారు చేసిన వస్తువులు తిను వస్తువులు ఏమైతే ఉన్నాయో అవి కూడా అమ్ముకుంటాం. అవి ఎట్లా ఉన్నాయో ఎక్కడి నుంచి వచ్చిరో ఒకసారి రాసుకుందాం. చెప్పిట ఏం పేరు? నా పేరు సెల్వి. ఎక్కడి నుంచి వచ్చిర్రు? తమిళనాడుకి వెళ్ళి వచ్చావా? అవును. ఏమేమి ఉన్నాయి మన దగ్గర? ఇవన్నీ హోమ్ మేడ్ బిస్కెట్స్. దీంట్లో మొత్తం మిల్లెట్ బేస్డ్ ఉంటుంది. ఇంట్లో తయారు చేశాను. ఇంకా రాగి, బాజ్రా, జొన్న దీంతో తయారు చేశాను. దీంట్లో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఏమీ లేదు. ఉట్టి జాగరీ, రాగి పిండి, ఇంకా బటర్ యూస్ చేశాను. ఎట్లున్నాయి ధరలు? ఎట్లున్నాయి మన దగ్గర? అంటే పర్లేదు. అండ్ ఎక్కువ వేరే స్టాల్స్, పానీపూరి స్టాల్స్ అవి ఉన్నాయి కాబట్టి హెల్తీ సైడ్ ఇంకా ఎక్కువ ఎవరు రావట్లేదు. గిరాకీ ఎట్లుంది మరి? అంటే ఇప్పుడే వచ్చాను నేను కూడా. ఇది లడ్డు మొత్తం డ్రై ఫ్రూట్స్ లడ్డు. ఏబీసీ మాల్ట్, బీట్రూట్ మాల్ట్ 2 ఉంది. సో హెల్త్ పరంగా బాగుంటుందని పెట్టాను. ఎట్లా అనిపిస్తుంది మరి మీరు పాల్గొన్నందుకు? చాలా బాగుంది. ఎప్పుడు వచ్చారు? అంటే నేను నిన్న తొందరగా వచ్చాను, ఈ రోజు కొంచెం లేట్ అయింది. ఎట్లా ఇప్పుడు మీరు ఇక్కడ రావడానికి ఇక్కడికి వస్తేందుకు ఎవరు మిమ్మల్ని? తమిళ సంఘం నుంచి వచ్చాం. చూసిరుగానులా ఎక్కడి నుంచి వచ్చినాను? చూసిరుగానులా తమిళనాడుకి వెళ్ళి కూడా వచ్చిర్రు. ఇక వాళ్ళ సంతోషాన్ని వాళ్ళు మనతో పాటు మనకు వాళ్ళ వంటల పరిచయాలను కూడా చేసుకుంటూ ఉన్నారు. మరి అంతేకాకుండా మరి వాళ్ళు ఎంతో కష్టపడి వస్తూ కూడా అలా వాళ్ళు నమ్ముకున్నటువంటి అవి ఏవైతే చేతుల మీద మనకు న్యాచురల్గా అంటే సహజ సిద్ధంగా తయారు చేసిన పదార్థాలను తీసుకొచ్చి ఎటువంటి కెమికల్ అవి కలపకుండా మంచిగా తయారు చేసి అమ్ముకుంటున్నా ఉన్నారు. మరి చూసిరు కదనులా మన తెలంగాణలో ఈ సంక్రాంతి ముంగట ఈ ప్యారడ్ మైదానంలో వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ చేతుల మీదుగా తయారు చేసిన వంటకాలను పట్టుకొని వచ్చిరు. ఈ తినుబండగారాలు నానా రకాలు, ఆ సమోసాలు కావచ్చు, మిర్చీలు కావచ్చు, మిఠాయిలు కావచ్చు, న్యాచురల్గా వాళ్ళ చేతుల మీదనే తయారు చేసుకొని వచ్చి ఇక్కడ అమ్ముకుంటారు. తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. మరి వాళ్ళ దుకాణాలు తెచ్చినవి కాదు, వాళ్ళంతా స్వయంగా తయారు చేసుకొని తీసుకొని వచ్చారు. వాళ్ళ రాష్ట్రాలలో ఏ రుచులు ఏవేవి పేరుగాంచినవి ఉన్నాయో అవి పట్టుకొని వచ్చి ఇక్కడ అమ్ముకుంటున్నారు. మరి గసంటోళ్ళను కూడా మన అందరము ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలనులా. అసంటోళ్ళను ప్రోత్సహించుకుంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వాళ్ళకు కూడా అంత దూరం నుంచి కష్టపడి వచ్చినందుకు గిరాకీ కలిగించాలి. వాళ్ళు కూడా ఎంతో నమ్మకం పెట్టుకొని వాళ్ళు ఇలా పాల్గొన్నారు పెద్ద ఎత్తున.
అయినా వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మన హైదరాబాద్ మీద నమ్మకం పెట్టుకొని వచ్చినందుకు వాళ్ళకు నమ్మకం కలిగించాలి. వాళ్ళని కూడా మంచిగా మంచి గిరాకీ చేసి సాగదోలాలి. చూస్తూనే ఉండరు మంచి మంచి ఈ మన సంక్రాంతి అంటేనే మరి పెద్ద ఎత్తున పండుగ ఇది మన తెలుగు వాళ్ళకు. అంతేకాదు ఎక్కడెక్కడ మన తెలంగాణలో ఇప్పుడు చూసుకునే అంతా కాలైపోయినారు, అందరు కలిసి అటు పోయినారు. మరి ఉన్నోళ్ళు కూడా పోయినట్టుగా కనబడతలేదు, పెద్ద ఎత్తునే ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి ఇసొంటలను కూడా మంచిగా మనం ప్రోత్సహించుకుంటా మరి మన సాంస్కృతికంగా కానీ సాంప్రదాయాలను కానీ చేతి వృత్తులను కుల వృత్తులను అన్నిటినీ కాపాడుకోవాలి. పండుగలు కూడా అందరూ మంచిగా చేసుకోవాలి. మళ్ళొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నేను మీ నర్సయ్య తాత మళ్ళుంటా. మళ్ళీ ఒక మంచి ముచ్చడితో మళ్ళీ కలుద్దాం. అంతవరదాకా సేనార్థులుల్లా. Subscribe to the channel and download the Politicos app from the links in the description.